My name is Vijay Ramakrishna Reddy. I'm a consultant general physician in Shravani Hospital, Guntur. Nice to meet you, all of you. And it is very pleasure to talk with you all. And I will try to stay as simple as possible. Okay. So, so today let us start about diabetes mellitus. Okay, Randy? So, okay. So diabetes mellitus, as the name suggests, it's a word originated from Latin. Diabetes means going through, and mellitus means sweet. So our blood system or urinary or blood is filled with sugars. So it's a Latin origin matter. Okay. So next. So diabetes is a it's a phenotype of, it's a metabolic disorder in which there will be high blood sugars for a prolonged పీరియడ్. అంటే డయాబెటీస్ అనేది ఒక డిజీజ్ మాత్రమే, ఇది ఒక డిజీజ్ కాదు, ఇట్స్ ఎ మెటబాలిక్ డిజార్డర్. అంటే ఒక జీవ రసాయన ప్రక్రియ ఒక తేడా జరగడం వల్ల మన బాడీలో షుగర్స్ అనేవి కాన్స్టెంట్ గా పెరిగి ఉంటాయి. సో అది ఏదైనా కండిషన్ కావచ్చు అండి. దట్ మే బి ఎనీ కండిషన్స్ విచ్ ఆర్ లీడింగ్ టు హై షుగర్స్ ఇన్ అవర్ బ్లడ్. ఓకే. అండ్ దెర్ ఆర్ 4 types of diabetes. Type 1 diabetes. Type 1 diabetes is, as the name suggests, అంటే మీరు అందరికీ చాలా మంది ఆల్రెడీ ఇంతకు ముందే విని ఉంటారు. రకరకాలు ఉంటాయి కదండి టైప్ డయాబెటీస్ అని, టైప్ 1, టైప్ 2 ఏదంటూ అంటారు. జనరల్ గా టైప్ 1 డయాబెటీస్ ఇస్ చైల్డ్హుడ్ ఆన్సెట్, అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ అండి టైప్ 1 డయాబెటీస్ అనేది. టైప్ 1 డయాబెటీస్ లో ఏంటంటే మన జనరల్గా ఏంటంటే డయాబెటీస్లో మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ వస్తాయండి. పాథాలజీ అంటే అసలు ఎందుకు వస్తుంది డయాబెటీస్ అనేది కానీ మనం మాట్లాడుకుంటే 2 విషయాలు. ఒకటి, మన బాడీ ఇన్సులిన్ అనేది తయారు చేయలేకపోవడం, లేదా ఇన్సులిన్ అనేది తయారు చేయబడిన మన బాడీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం. ఓకే. ఈ 2 ప్రాసెస్ల వల్ల మనకి షుగర్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. టైప్ 1 డయాబెటీస్ లో జనరల్ గా చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది. వాళ్ళల్లో ఏంటంటే అసలు ఇన్సులిన్ అనేది తయారవడమే సరిగ్గా తయారవుతాయండి. ఓకే. ఇక టైప్ 2 డయాబెటీస్ అనేది ఇంతకు ముందు పెద్దవాళ్ళకి వచ్చేదని చెప్పేవారు, కాకపోతే ఇప్పుడు అంతా అరౌండ్ 30s 25s లో కూడా చూస్తున్నాం. ఏంటంటే ఇన్సులిన్ తయారవుతూ ఉంటుంది కానీ మన బాడీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఎయిదర్ బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్, అంటే మన బాడీ దానికి ఆ ఇన్సులిన్ కి రెసిస్టెన్స్ అవడం, అంటే తక్కువ డోస్ కాకుండా చాలా ఎక్కువ డోసెస్ లో ఇన్సులిన్ అవసరం అనేది ఉండడం, లేదా వేరే కారణాలు అయి ఉండొచ్చు. ఇంకా మూడోది వచ్చి మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ ద యంగ్, మోడీ అంటారన్నమాట. మనం నరేంద్ర మోడీ లాంటిది కాదులేండి ఇది. మోడీ అంటే దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు అండి. అంటే చిన్నప్పుడు యూజువల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాక్సా వైరస్ కానీ, లేదా కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మన ప్యాంక్రాస్ గ్రంథిలో ఇన్సులిన్ తయారు చేసే బీటా సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల కానీ, లేదా హార్మోనల్ డిసీజెస్ అంటే కొన్ని జన్యుపరమైన డిజార్డర్స్ మాట. ఎగ్జాంపుల్, కొంతమంది పుట్టుకతోనే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కదా, అలాంటి అబ్నార్మాలిటీస్ ఉండడం కానీ, లేదా వేరే హార్మోనల్ డిఫెక్ట్స్ తో రావడం మాట. అంటే వాళ్ళకి కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువగా తయారవడం, దాంతో పాటు డయాబెటీస్ రెసిస్టెన్స్ ఉండడం, దాన్ని కుషింగ్ సిండ్రోమ్ లాంటి కొన్ని డిసీజెస్ ఉంటాయి వాటిలో కానీ. అంటే వేరే కారణాల వల్ల మనకి డయాబెటీస్ అనేది వస్తే దాన్ని మోడీ కేటగిరీ అంటారు. నాలుగో కేటగిరీ వచ్చి గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్, అంటే ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుందండి. ప్రెగ్నెన్సీలో అరౌండ్ 20 వీక్స్ 20 వారాలు దాటిన తర్వాత ఆ ఫీమేల్స్లో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచడం వల్ల మన బాడీలో తయారై ఇన్సులిన్ అనేది సరిపోదు. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది సరిపోవట్లేదో ఆబ్వియస్గా మనకి షుగర్స్ అనేవి మన బాడీలో పెరుగుతూ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్.
ఈ గెస్టేషనల్ డయాబెటీస్ మెలైటిస్ అనేది ఏంటంటే నేను చెప్పాను కదండి, ప్రెగ్నెన్సీలో 20 వారాలు దాటిన తర్వాతే. కొంతమందికి 20 వారాలకు ముందు కూడా ఉంటే వాళ్ళకి ముందు నుంచి ఉన్నట్టే డిసైడ్ అవ్వాలి. ఓకేనండి. సో దీస్ ఆర్ ద 4 కేటగిరీస్ ఆఫ్ డయాబెటీస్. నెక్స్ట్ ఎపిడెమియాలజీ. మోస్ట్లీ వచ్చేది ఏంటంటే అండి, ఎపిడెమియాలజీ అంటే ఎంత శాతం మంది జనాభాలో ఎంత శాతం మందికి డయాబెటీస్ ఉంటుందని. మన వరల్డ్‌లో అంటే ఇండియా ఈస్ కాల్డ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్. అంటే మన భారతదేశం డయాబెటీస్‌కి చాలా ఎక్కువగా పెరుగుతుందండి. చాలా కారణాలు అయ్యుండొచ్చు. మొదటిది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే మనం పూర్వం ఉన్నట్టు తిండి ఉండట్లేదు. మనం మోస్ట్‌లీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్‌లోకి వెళ్ళిపోతున్నాం మనమంతా. జన్యుపరమైన కారణాలు, పొల్యూషన్ చాలా మందికి ఈ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువవుతుంది. సో ఎవరెవరు మనం స్క్రీనింగ్ అంటే మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే డయాబెటిస్‌ని దాని వల్లొచ్చే కాంప్లికేషన్స్. అంటే డయాబెటిస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్. అంటే ఇది ఓన్లీ షుగర్ ఒక్కటే పెరగడం కాదు. దాని ద్వారా మన ఇతర అవయవాలన్నీ దెబ్బతినడం స్టార్ట్ అవుతూ ఉంటాయండి. సో మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం దాన్ని అంత మన అంటే అదర్ ఆర్గాన్స్ డ్యామేజ్‌ని మనం అంత వీలైనంత వరకు ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో ఎవరెవరిని స్క్రీనింగ్ చేయాలి అనేది ఒక క్వెషన్ అండి. మెయిన్‌గా ఏంటంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు చెప్పేదేంటంటే, ఎవరైతే BMI అంటే బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ 23 అంటే ఎవరైతే 23 కన్నా బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ అంటే వెయిట్, హైట్ చూసుకుంటే 23 కన్నా ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరికీ స్క్రీన్ చేయాలండి. వాళ్ళతో పాటు వాళ్ళొక్కళ్ళే కాదు. అంటే నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను చెక్ చేసుకోవాలా అంటారేమో. అలా అని కాదు. 23 ఉండి ఎవరికైతే పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి పీసీఓడీ ప్రాబ్లమ్ అంటే ఏంటో అర్థమవుతుంది. వాళ్ళు ఓవరీస్‌లో అండాశయం సరిగ్గా తయారవుతూ ఉండదు. వాళ్ళు నెక్స్ట్ ఎవరికైతే BMI 23 ఉండి హైపర్ టెన్షన్‌తో సఫర్ అవుతూ ఉంటారో, ఎవరైతే BMI 23 ఉండి ఎవరైతే లిపిడ్ ప్రొఫైల్స్ అంటే ఈ లిపిడ్స్ అనేవి అబ్నార్మల్‌గా పెరిగి ఉంటాయో వాళ్ళందరూ స్క్రీనింగ్ కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. సో వీళ్ళతో పాటు ఇంకెవరెవరు చెక్ చేసుకోవాలి అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నామే గెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైతే షుగర్స్ ఉన్నాయో వాళ్ళు క్రమం తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా సరే డయాబెటిస్ అంటే షుగర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ ఎవరైనా సరే డయాబెటిస్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హెచ్ఐవి వల్ల కూడా బీటా సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి వాళ్ళు కూడా. నెక్స్ట్ వచ్చి ఎవరికైతే పూర్వం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ చిన్న ఏజ్‌లో షుగర్స్ వచ్చి ఉంటే వాళ్ళు కూడా తరచూ షుగర్స్ అనేది చెక్ చేయించుకోవాలి. సో స్క్రీనింగ్ వీళ్ళందరికీ షుగర్ ఉందా లేదా ఇప్పుడు నేను చెప్పాను కదా BMI 23 అబోవ్ ఉండి నేను చెప్పిన కారణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే, ఎవరైతే ఏజ్ 45 ఇయర్స్ దాటుంటారో వాళ్ళందరూ ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి డయాబెటిస్ ఉందా లేదా అనేది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి డయాగ్నోసిస్ అండి. డయాగ్నోసిస్ అంటే మనకి షుగర్ ఉందా లేదా అనేది ఎలా చెప్తాం. షుగర్ ఉందా లేదా అనేది తెలియడానికి ఏంటంటే మనకి 3 పద్ధతులు. నెక్స్ట్ ఫస్ట్ సింప్టమ్స్ తెలుసుకోవాలండి. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏమేం సింప్టమ్స్ ఉంటాయండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు దప్పిక ఎక్కువేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువగా వాటర్ తాగాల్సి రావడం, ఎక్కువ ఆకలి వేయడం, నెక్స్ట్ ఎక్కువగా యూరిన్‌కి వెళ్తూ ఉండడం. యూరిన్‌కి వెళ్ళడం అంటే జనరల్‌గా మనం రెగ్యులర్‌గా కాకుండా నైట్ 2-3 టైమ్స్ లెగుస్తున్నా కూడా మనం జనరల్‌గా సస్పిషియస్. అంటే మనం అనుమానించాలి. నైట్ నాకెందుకు ఇన్ని సార్లు యూరిన్‌కొస్తుంది. చాలామంది చెప్పేదేంటంటే నాకు ముందు నుంచే అలవాటు ఉందని, లేకపోతే శీతాకాలం కదా ఎక్కువ వెళ్తున్నామని చెప్పి పట్టించుకోలేదని. దట్ ఇస్ నాట్ ద కరెక్ట్ థింగ్ అండి. ఎనీవన్ అంటే ఎవరైనా సరే ఎక్కువగా యూరిన్‌కి వెళ్ళాల్సొస్తుంది, ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది, ఎక్కువగా వాటర్ తాగాల్సొస్తుందంటే మాత్రం ఎట్టి పరిస్థితిలోని షుగర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చి షుగర్ ఉందా లేదా అనేది ఈ సింప్టమ్స్‌తో ఎవరైనా సరే వస్తే టెస్టింగ్స్ మాత్రం 3 టైమ్స్. ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఎప్పుడు గ్రేటర్ దాన్ 126. ఫాస్టింగ్ బ్లడ్ ప్లాస్మా గ్లూకోజ్ గ్రేటర్ దాన్ 126 కన్నా ఉంటే వాళ్ళు షుగర్ ఉన్నట్టే. లేదా తిన్న తర్వాత 200 కన్నా ఎక్కువ ఉన్నా కూడా షుగర్ ఉన్నట్టే. అలా కాకుండా ఎప్పుడైనా సరే
అలా కాకుండా 100 ఇప్పుడు ఏంటంటే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటారు అనమాట. అంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారు. అంటే వాళ్ళకి షుగర్ కంప్లీట్గా ఉన్నట్టు కాదు, బట్ ఉండే ఛాన్సెస్. వాళ్ళకి ఏంటంటే క్రైటీరియా తినక ముందు 100 నుంచి 126 మధ్యలో ఉంటే వాళ్ళు బార్డర్లో ఉన్నట్టు. తిన్న తర్వాత 140 నుంచి 200 కన్నా మధ్యలో ఉంటే వాళ్ళు ఇద్దరు బార్డర్లో ఉన్నట్టు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి 6 నెలలకు ఒకసారి షుగర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి హెచ్బిఏవన్సి అనేది గ్రేటర్ దెన్ 6.4 ఉంది అంటే వాళ్ళు కూడా షుగర్ ఉన్నట్టే. 6.4 నుంచి 6.4 ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ 6.4 ఉంటే షుగర్ ఉన్నట్టే. అలా కాకుండా హెచ్బిఏవన్సి అనేది ఏంటంటే జస్ట్ మన 3 నెలల యావరేజ్ షుగర్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చెప్పొద్ది. ఒకవేళ కానీ హెచ్బిఏవన్సి 5.6 నుంచి 6.4 మధ్యలో ఉందంటే నేను ఇందాక చెప్పానే షుగర్ బార్డర్లో ఉన్నారని, వాళ్ళు అలా బార్డర్లో ఉన్నట్టు అనమాట. వాళ్ళు ఎవ్రీ 3 to 6 మంత్స్ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఉండి ఇవి ఉంటే మాత్రం ఇవి చెక్ చేసుకుంటున్నా మనకి ఎక్కువగా యూరిన్ వెళ్తున్నారు అంటే మోస్ట్లీ డయాబెటీస్ ఇన్సిపిటిస్ అనే వేరే కండిషన్ ఉంటుంది, దానికంతా అది సెపరేట్ అండి. ఓకే, సో ఇది డయాగ్నోసిస్ పార్ట్. నెక్స్ట్ వచ్చి డయాబెటీస్ ఎమర్జెన్సీస్. సో డయాబెటీస్ అనేది చాలా మందికి ఎమర్జెన్సీస్ కింద ల్యాండ్ అవుతారండి. డయాబెటీస్ అనేది ఏంటంటే చెప్పా కదా, షుగర్ అనేది చాలా చాలా పెరిగిపోతూ ఉంటే మాత్రం మనకి మెయిన్గా 2 ఎమర్జెన్సీస్ వస్తాయి. ఒకటి డయాబెటిక్ కీటోఎసిడోసిస్, అంటే మన బాడీలో ఉన్న షుగర్ గ్రేటర్ దాన్ 300 to 400 వెళ్ళింది అనుకోండి, మనకి ఇది ఒక విధంగా ఎలా చెప్పాలంటే సముద్రపు నీరు లాంటిది అనమాట. మన చుట్టూ నీరు ఉంటుంది, కాకపోతే మనకి తాగడానికి గుక్క నీళ్ళు కూడా ఎలా అయితే ఉండవో, అలాగే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ లో బాడీలో షుగర్ అనేది ఉంటుంది, కానీ ఇన్సులిన్ అనేది లేకపోవడం వల్ల బాడీ ఆ షుగర్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకోలేదో మన బాడీ ఏం చేస్తుంది అంటే యాసిడ్ లో, అంటే ఒక రకమైన పాత్వేలోకి వెళ్ళి ఎక్కువగా యాసిడ్ లాంటివి తయారు చేస్తుంది అనమాట. కీటోన్ బాడీస్ అంటారు. అవి తయారవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో మెయిన్గా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. విపరీతమైన కడుపు నొప్పి, వామిటింగ్స్, హెడ్ ఏక్స్, కొంతమందికి విరోచనాలు కూడా అవుతూ ఉంటాయి. వాళ్ళు సడన్ గా ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటుంది, ఆయాసం వచ్చి కోమా స్టేజ్ లో కూడా వెళ్ళొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఎమర్జెన్సీ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేది. అందుకే షుగర్స్ అనేవి 400 దాటి ఉండకూడదు. ఇంకో స్టేట్ కూడా ఉంది, హైపర్గైస్మిక్ హైపరాస్మోలార్ నాన్ కీటోటిక్ సిండ్రోమ్. అంటే ఇందులో వీళ్ళకి షుగర్స్ ఎలా ఉంటాయంటే గ్రేటర్ దెన్ 600, అంటే 500 to 600 దాటి ఉన్నాయంటే మీరు అందరూ చిన్నప్పుడు చదువుకుని ఉండొచ్చు. ఆస్మోలారిటీ అనేది ఒకటి ఉంటుంది, అంటే మన వాటర్ ని లాగేసుకుంటుంది అన్నమాట. షుగర్ అనేది మంచి ఆస్మోలార్ ఉన్న పదార్థం అన్నమాట. మన బాడీలోకి ఈ వాటర్ ని లాగేయడం వల్ల మన బ్రెయిన్ లో ఉన్న నీరును కూడా ఇది లాగేస్తుంది బ్లడ్ లోకి. దానివల్ల ఏమవుతుంది అంటే మనం కోమా స్టేట్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండు మోస్ట్ డేంజరస్ డయాబెటిక్ ఎమర్జెన్సీస్. మూడోది కూడా ఉంది, అదేంటంటే హైపోగ్లైసీమియా. అంటే డయాబెటిక్ మెడిసిన్స్ సరిగ్గా అంటే ఇర్రెగ్యులర్ అనమాట. కొంతమంది ఒక టాబ్లెటే కదా, కొంచెం స్వీట్ తిన్నా కదా షుగర్ పెరుగుద్దని ఎక్స్ట్రా టాబ్లెట్స్ వేసేసుకోవడం, ఈ చిన్న ఇంజెక్షన్స్ చేసుకుంటే మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చని అడిషనల్ డోసెస్ చేసుకోవడం, ఇలా వాడడం వల్ల అనవసరంగా ఎక్కువగా వాడడం వల్ల, లేకపోతే డైట్ స్కిప్ చేసి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా హైపోగ్లైసీమియా, అంటే షుగర్ సడన్ గా డౌన్ ఫాల్ అవడం అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే 60 కన్నా తక్కువ పడిపోతే మనకి హైపోగ్లైసీమియా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ 3 ఆర్ ద మోస్ట్. ఈ రెండు అనేది షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ఎమర్జెన్సీస్. ఇందాక చెప్పిందేమో షుగర్ డౌన్ అవడం వల్ల వచ్చేది, మోస్ట్లీ సరిగ్గా మెడికేషన్స్ కానీ న్యూట్రిషన్ కానీ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చేది మూడో కండిషన్ అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి కాంప్లికేషన్స్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెయిన్గా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయండి. 2 types ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి మైక్రో కాంప్లికేషన్స్, 2 మ్యాక్రో కాంప్లికేషన్స్. నిజం చెప్పాలంటే డయాబెటీస్ అనే ఉన్న వాళ్ళకి పైనున్న వెంట్రుక నుంచి కిందున్న గోరు వరకు ప్రతి అవయవం మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఎందుకు చూపిస్తుంది అంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది, విచ్ ఈస్ నాట్ సపోజ్ టు బి దేర్. ఏదైతే ఎప్పుడైతే ఉండకూడదో ఎక్కువగా ఉంటుందో దానివల్ల నేను ముందే చెప్పాను కదా, ఇట్స్ ఏ మెటబాలిక్ డిజార్డర్. మొత్తం అన్ని అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి. మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ వచ్చి మైక్రో కాంప్లికేషన్స్ లో 3 గుర్తు పెట్టుకోవాలండి. ఒకటి రెటినా, ఐస్ దెబ్బతింటాయి.
దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారన్నమాట. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటంటే మన వెజల్స్, మన కంట్లో ఉన్న వెజల్స్ అంటే రెటినా అనే పొర ఉంటుంది కదా, ఆ పొరలో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతింటూ ఉంటాయి. ఆ దెబ్బతిన్నప్పుడు సడన్ గా బ్లీడ్ అవ్వడం వల్ల మనకి సడన్ గా విజన్ లాస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ రెటినోపతి. నెక్స్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే మనకి షుగర్ ఉన్న వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమంటే నాకు బ్లడ్ లో షుగర్ ఉందా, యూరిన్ లో షుగర్ ఉందా అని. అలా ఏం కాదు, బ్లడ్ లో గ్రేటర్ దెన్ 180 ఉంటే యూరిన్ లో కూడా షుగర్ ఉంటూనే ఉంటుంది. సో ఆ షుగర్ ఏం చేస్తుంది అంటే వెళ్తూ వెళ్తూ కిడ్నీ నుంచి వెళ్తూ వెళ్తూ కిడ్నీస్ చిన్న చిన్నగా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. అలా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి అనేది వస్తుంది. డయాబెటిక్ వన్స్ నెఫ్రోపతి వస్తే ఇంకా లేటర్ ఆన్ స్టేజెస్ లో మనందరూ డయాలసిస్ కి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. సో మనం ఎర్లీగా ప్రివెంట్ చేయాలి అంటే మాత్రం యూరిన్ లో ప్రోటీన్స్ అనేవి పోతున్నాయా లేదా అనేది ఎవ్రీ 6 months కి చెక్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ ప్రోటీన్స్ ఆర్ బీయింగ్ లాస్, సో మనం డయాబెటిక్ సరిగ్గా కంట్రోల్లో ఉండట్లేదని దాని అర్థం. ఓకేనా? సో డయాబెటిక్ రెటినోపతి ఫస్ట్ ఐస్ దెబ్బతింటూ ఉంటాయి కాంప్లికేషన్స్. రెండోది వచ్చి డయాబెటిక్ నెఫ్రోపతి, మన కిడ్నీస్ దెబ్బతింటూ ఉంటాయి. నెక్స్ట్ డయాబెటిక్ న్యూరోపతి, మన నరాలు దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట. న్యూరోపతిలో మన నరాలు దెబ్బతిన్నప్పుడు చాలా మంది చెప్తుంటారు, నాకు అరచేతులు అరికాళ్ళు తిమ్మిర్లు మంటలు ఉంటున్నాయని. ఎందుకంటే మన అరికాళ్ళు అరచేతుల్లో మన బ్రెయిన్కి దూరంగా ఉండే నరాలు. అక్కడ ఏంటంటే చిన్న చిన్న సన్నటి పొరల లాంటి నరాలు ఉంటూ ఉంటాయి. షుగర్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో ఆ నరాలు దెబ్బతినడం వల్ల మనకి అక్కడ డ్యామేజ్ జరిగి రెటినోపతి, మెయిన్గా తిమ్మిర్లు మంటలు లాంటివి చెప్తుంటారు. ఈ తిమ్మిర్లు మంటలు వల్ల మనకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే తిమ్మిర్లు మంటలే కదంటే స్పర్శ కూడా తగ్గుద్దండి. మీకు యూజువల్గా ఏంటంటే మనం ఎవరైనా చెప్పులు లేకుండా వెళ్ళినప్పుడు ఎప్పుడైతే స్పర్శ దెబ్బ తగిలిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి చిన్న చిన్న దెబ్బలు తగిలినా చిన్న పుళ్ళు పడినా మనం ఎవరికీ తెలియదు. సో లేటర్ ఆన్ స్టేజెస్లో పెద్ద పుండు అయ్యాక కానీ మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అప్పటికే లేట్ అవ్వచ్చు. సో డయాబెటిక్ న్యూరోపతి వల్ల ఫుట్ డిసీజ్ అంటే డయాబెటిక్ ఫుట్ డిసీజెస్ అనేది డయాబెటిక్ న్యూరోపతి వల్ల వస్తుంది. సో మైక్రో కాంప్లికేషన్స్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే మన రెటీనా అనేది చెక్ చేయించుకుంటూ ఉండాలి. ప్రతి 6 నెలలకి ఒకసారి యూరిన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి, అంటే ప్రోటీన్స్ లాంటివి ఏమైనా పోతున్నాయా లేదా అనేది. నెక్స్ట్ వచ్చి న్యూరోపతి, రోజు మన కాళ్ళు మనం చెక్ చేసుకోవాలి. మూడోది ఎందుకంటే మన నరాలు ఏమైనా దెబ్బతిని మనకి స్పర్శ తగ్గుతున్నాయా, చిన్న చిన్న పుళ్ళు లాంటివి పడుతున్నాయా, రోజు పడుకునే ముందు మన కాళ్ళని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మ్యాక్రో కాంప్లికేషన్స్. మ్యాక్రో కాంప్లికేషన్స్ అంటే మీరు అందరూ వినే ఉంటారు, డయాబెటీస్ వల్ల హార్ట్ అటాక్ రావడం, స్ట్రోక్ రావడం. అంటే డయాబెటీస్ అనేది ఉండడం వల్ల మన బ్లడ్ వెజల్స్లో అంటే మన బ్లడ్ వెజల్స్లో ఎక్కడైనా సరే ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి జరుగుతున్నాయో ఎనీ టైమ్ దే కెన్ లీడ్ టు ఇస్కెమిక్ డిసీజెస్. ఓకే, ఇస్కెమిక్ డిసీజెస్ అంటే ఐదర్ ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్, ఆర్ ఇట్ కెన్ బి టు బ్రెయిన్ స్ట్రోక్, ఆర్ ఇట్ కెన్ లీడ్ టు కింద కాళ్ళకి వాస్కులర్ అంటే బ్లడ్ కాళ్ళల్లో బ్లడ్ వెజల్స్ కి సరైన బ్లడ్ లేకపోవడం, కాళ్ళు మొత్తం కుళ్ళిపోవడం. కొంతమందికి ఇంటెస్టైన్లో అంటే ప్రేగుల్లో కూడా బ్లడ్ ఫ్లో ఆగిపోయి సరిగ్గా బ్లడ్ ఫ్లో రాక అక్కడ ఉన్న ప్రేగు మొత్తం చచ్చిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి దీస్ ఆర్ ద బోత్ మైక్రో అండ్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. నెక్స్ట్ వచ్చండి, నెక్స్ట్ స్లైడ్. సో మరి డయాబెటీస్ మనం డయాగ్నోసిస్ ఎలాగో తెలుసుకున్నాం, కాంప్లికేషన్స్ ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చి కాంప్రహెన్సివ్ మెడికల్ కేర్. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటేంటి అంటే ఇండివిజువల్ గ్లైసెమిక్ కంట్రోల్. ప్రతి ఒక్కళ్ళకి ఒక టార్గెట్ ఉండదండి, ఇండివిజువలైజ్డ్. అంటే యంగ్ పీపుల్ హూ ఆర్ లెస్ దాన్ 50 years అంటే 50 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకటే టార్గెట్ పెట్టుకోకూడదు మనం షుగర్స్ ఉన్న వాళ్ళకి. అలా కాకుండా 60-70 years ఉన్న వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది అన్నమాట. సో మనం ఎంతసేపు ఏంటంటే ఇండివిజువల్స్ లోవర్ ద ఏజ్ అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు టార్గెట్స్ బాగా పెట్టుకోవాలి. అంటే తినక ముందు అరౌండ్ 120 to 140, తిన్న తర్వాత 160, 170 ఆ టార్గెట్ ఉండాలి. అదే 50 years అండ్ అబోవ్ వాళ్ళు అయితే అరౌండ్ 200 to 220 తిన్న తర్వాత ఉన్నా కూడా పర్వాలేదు.
సో ఫ్రీక్వెంట్గా మనం మానిటర్ అనేది చేసుకుంటూ ఉండాలండి మన షుగర్స్ని. ఎందుకంటే ఇప్పుడు చాలా మెథడ్స్ వచ్చేసినాయి షుగర్స్ మెజర్మెంట్స్. అంటే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్టిక్ తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మనం బిఫోర్ లంచ్ చూసుకోవాలి, ఆఫ్టర్ లంచ్. ఐడియల్గా ఏంటంటే మనం షుగర్స్ ప్రతి రోజు 7 సార్లు చెక్ చేసుకోవాలి, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. 7 సార్లు చెక్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి, అంటే ప్రతిసారి తినకముందు తిన్న తర్వాత. కాకపోతే మనం ఇప్పుడు అవి ఓన్లీ ఐసీయూ సెటప్స్లో, అంటే బాగా క్రిటికల్గా ఉన్న పేషెంట్స్ లేదా షుగర్స్ బాగా కంట్రోల్లో లేని వాళ్ళకే చూస్తాం. మనం జనరల్గా ఏంటంటే ర్యాండమ్గా ఇంటర్వెల్స్లో మాత్రం మనం షుగర్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చి హెచ్బిఏవన్సి టెస్టింగ్. ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో డయాగ్నోసిస్లో హెచ్బిఏవన్సి అనేది. ఇందులో కూడా హెచ్బిఏవన్సి అనేది మనం ఫ్రీక్వెంట్గా ఇయర్లీ కనీసం 3 to 4 times చెక్ చేసుకోవాలి. ఏంటంటే మనం కంట్రోల్లో ఉంటుందా లేదా. కాబట్టి హెచ్బిఏవన్సిలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే అనీమియా, అంటే రక్తహీనతగా ఉన్న వాళ్ళకి, అంటే హిమోగ్లోబిన్ <8 ఉన్న వాళ్ళకి ఈ రిపోర్ట్ కొంచెం ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. మెయిన్గా డయాబెటీస్కి వచ్చేసరికి ఫస్ట్ డయాబెటీస్ వాళ్ళకి మెయిన్ ఎడ్యుకేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి, దేంట్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, దేంట్లో షుగర్స్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ న్యూట్రిషనల్ థెరపీ, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా కదా, వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ డైట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏదైనా వస్తుంది, ఫస్ట్ డైట్, 2 ఎక్సర్సైజ్, 3 మెడికేషన్. అంతేకాని ఫస్ట్ మెడికేషన్స్ కాదు. సో ఫస్ట్ ఈస్ ద సెల్ఫ్ ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ నెక్స్ట్ ఈస్ మెడిసిన్. ఓకే, సో న్యూట్రిషనల్ థెరపీ వచ్చేసరికి మనకి న్యూట్రిషన్ వరకు వచ్చేసరికి అండి మెయిన్గా న్యూట్రిషన్ వచ్చేసరికి మెయిన్గా మన డైట్, గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఒక 100 grams-లో ఎంతవరకు షుగర్ రిలీజ్ అవుతుంది అనేది ఉంటుంది అన్నమాట. ప్రతి ప్రొడక్ట్కి, అంటే ప్రతి దానికి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. మనం ఎంతసేపు ఏం చేయాలంటే లెస్ గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే స్లోగా రిలీజ్ చేసేది ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ మనం ఇంకా న్యూట్రిషనల్ యాక్టివిటీస్కి వచ్చేసరికి మనం తీసుకున్న ఫ్యాట్స్లో లెస్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మోర్ ప్రోటీన్స్ ఉండాలి. ఫ్యాట్స్కి వచ్చేసరికి 0 ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండాలి, ఎక్కువగా పూఫా అంటే పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, విచ్ విల్ బి కవర్డ్ లేటర్ బై ద న్యూట్రిషనిస్ట్. సో నెక్స్ట్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ అండి. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏం చెప్తుంది అంటే అట్లీస్ట్ 150 minutes పర్ వీక్, అంటే ప్రతి వారం కనీసం 150 రోజులు, అంటే 150 నిమిషాలు నడవాలని చెప్తుంది. బ్రిస్క్ వాకింగ్ అంటున్నారు, అంటే వీ షుడ్ నాట్ రన్, వీ షుడ్ నాట్ స్లో వాక్. ఫాస్ట్గా నడవాలి. ఇప్పుడు అంటే అందరినీ రన్ చేయమండం అంత ఈజీ కాదు, ఎందుకంటే రన్ చేయడం వల్ల ఇప్పుడున్న ఒబెసిటీ కండిషన్స్కి, ఈ సిమెంట్ రోడ్లకి ఆ మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. సో ఐ డోంట్ సజెస్ట్ ఎనీవన్ జాగింగ్ అండ్ రన్నింగ్, జస్ట్ బ్రిస్క్ వాకింగ్ అట్లీస్ట్ 150 minutes పర్ వీక్. అంటే మీరు అనొచ్చు నేను 150 అంటే 150 అంటే ఆల్మోస్ట్ 2.5 hours 1 డేలో చేసేయచ్చు అని. నో, అలా కాదు. అట్లీస్ట్ 3 days వీక్లో కనీసం 3 రోజులు 150 minutes వాక్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ యాక్టివిటీ. నెక్స్ట్ వచ్చి మెడికేషన్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్ బికాస్ దెర్ ఆర్ వేరియస్ మెడికేషన్స్. అంటే అది చెప్పా కదా, టైప్ 1 డయాబెటీస్ ఎట్టి పరిస్థితిలోని ఇన్సులిన్ వాడుకోవాల్సి వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చేసరికి ఎస్పెషల్లీ వీ షుడ్ గివ్ మెడికేషన్స్. అండ్ ఎవరైనా సరే టైప్ 2 డయాబెటీస్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ దే మీన్ రిక్వైర్డ్ ఇన్సులిన్, బికాస్ ప్రొలాంగ్డ్ పీరియడ్లో వాళ్ళకి ఇన్సులిన్ అనేది డెఫిషియన్సీ వస్తుంది. వాళ్ళందరికీ ఎట్టి పరిస్థితిలోని ఇన్సులిన్స్ మీద కూడా వెళ్ళాల్సి వస్తుంది. నోవేడేస్ రీసెంట్గా చాలా బెటర్ మెడికేషన్స్ కూడా వస్తుంది, విచ్ కెన్ కాజ్ బోత్ వెయిట్ రిడక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం బాగా గ్లైసమిక్ కంట్రోల్స్ కూడా ఉంచారు. సో థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ few more slides I forward. నెక్స్ట్ వచ్చి చెప్పబోయేది ఏంటంటే ఈ ఫార్ములా 1 బహుశా మీ అందరికీ ఈ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ మీద మంచి అవగాహన ఉంటుంది. సో ఈ న్యూట్రిషనల్ షేక్స్ ఏంటంటే ఈ ఫార్ములా 1 అనేది ఇట్స్ వైల్డ్ వైడ్ యాక్సెప్టెడ్.
అంటే ఇట్స్ మెయిన్లీ మీల్ రీప్లేస్మెంట్ మాట. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు, ఓల్డ్ కాన్సెప్టే. బట్ నౌ డేస్ పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దట్. ఈ న్యూట్రిషనల్ షేక్స్ వల్ల ఏంటంటే మన కంప్లీట్గా మన ఏదైతే మన ఒక మీల్కి ఏదైతే తీసుకుంటామో అదంతా ఇవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఇవి ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకున్న అంటే మీల్స్ మొత్తం స్కిప్ చేసి మనకి క్యాలరీస్ అంటే మనకి నీరసం రాకుండా ఇవి సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఇవి వాడేటప్పుడు ఏంటంటే మీరు డాక్టర్కి చెప్పి చూసుకోండి. ఎందుకంటే దేర్ ఆర్ వెరీ గుడ్ ప్రొడక్ట్స్. మీరు ఇచ్చే రెగ్యులర్ డోసెస్ తీసుకుని ఇలాంటి మిల్క్ షేక్స్ తీసుకుంటే డెఫినెట్గా హైపోగ్లైసిమియాలోకి వెళ్తారు. ఓకే, సో దిస్ ఫార్ములా 1 ఈస్ డెలిషియస్ అండ్ న్యూట్రిషియస్ మీల్. సో ఇది మీల్ స్కిప్ మీల్ కింద మనం ఇది వాడుకోవచ్చు అండి. As personally, one of my friend has used and it has a very good effect. Okay. సో ఈ న్యూట్రిషనల్ షేక్స్ అనేవి మన డైలీ రిక్వైర్మెంట్స్ అంటే మనకి ఏవైతే కావాలో డైలీ రిక్వైర్మెంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫ్యాట్స్, ప్రోటీన్స్ మనకి ఏవైతే కావాలో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. సో వీ నో నీడ్ టు యూస్ ఎనీ అడిషనల్ మీల్. So once we are taking this Formula 1 products, as these can't provide many minerals అంటే చిన్న చిన్న వెరీ లో మాలిక్యూల్స్ లో ఉన్నవి ఏవైతే మనకి సప్లై చేయలేవు, దిస్ విల్ బి సప్లైడ్ బై దిస్ ఫార్ములా 2 మాట. అంటే ఇందులో మెయిన్ గా మల్టీ మినరల్స్ అండ్ మల్టీ విటమిన్స్ అండ్ అలాంగ్ విత్ సమ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి ఈ ఫార్ములా 2లో. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ ఏంటంటే అండి, మీరు అందరూ విన్నే ఉంటారు ఈ స్టెమ్ సెల్ రీప్లేస్మెంట్స్ థెరపీస్, లేకపోతే కొత్తగా ఇన్సులిన్స్ అనేవి పెడుతున్నారు అనేది. యాక్చువల్లీ మన ఇండియాలో వచ్చి ఐ థింక్ ఏఐజీ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ విచ్ హ్యాస్ డన్ ట్రయల్స్ మాట. అంటే మన ఇన్సులిన్స్ అనేవి అంటే బీటా సెల్స్, నేను మొదట్లో చెప్పాను కదా బీటా సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయని. అది మన ఇండియాలో ఏఐజీలో ఒకసారి ఇంతకు ముందు ట్రయల్స్ వేశారు. ఐ డోంట్ నో వెదర్ దోస్ ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆర్ నాట్. ఏంటంటే బీటా సెల్స్ అనేవి మన బాడీలో పెట్టి ఇన్సులిన్స్ అంటే మనకి ఇంకా మెడికేషన్స్ వాడకుండా ఉంటాయి. సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఆ ఇన్సులిన్స్ అనేవి మన బీటా సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉండడం వల్ల. ఈ సెల్ యాక్టివేటర్స్ లాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ఆ డ్యామేజ్ని స్లో చేస్తాయి. కంప్లీట్గా స్టాప్ చేస్తాయని చెప్పాం కానీ స్లో చేస్తాయి అన్నమాట. మోస్ట్లీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్, ఈ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, ఈ సెల్ యాక్టివేటర్స్లో ఉండేవి ఏంటంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ which is a very good antioxidant. These will generally slow down the process of beta cell damage. So these products can be used regularly by the diabetics. As I said again, these night works అనేవి ఏంటంటే it's nothing but L-arginine. L-arginine అంటే ఏమీ కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అంటే మన ఇల్లు కట్టుకోవడానికి కిటికీలు ఎలా కావాలో ఈ అమైనో యాసిడ్స్ అనేవి ప్రోటీన్స్కి బేసిక్ స్ట్రక్చర్. ఈ అమైనో యాసిడ్స్ అనేవి మనం తీసుకున్న ఆహారంలో అందరిలోనే ఉంటాయి. కాకపోతే ఇవి అడిషనల్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ వెజల్స్ని ఈ పిక్చర్లో చూపించినట్టు డైలేట్ చేస్తాయి. డైలేట్ చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో I hope this session is useful for one and everyone. If anyone has any questions, just ask. You can ask few questions. Thank you very much, Andy. Thank you for your valuable time and valuable information. ఎవరికన్నా ఎటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నా మీరు అడగొచ్చు, డాక్టర్ గారు ఆన్సర్ చేస్తారు. ఎక్కువ టైం తీసుకోవద్దు మీ క్వశ్చన్స్కి, అంటే ఎస్పెషల్లీ ఇదేంటంటే కన్సల్టేషన్ టైము ఈవినింగ్ టైం అనేది. సో కొంచెం N66 సుజిత్ గారు. హాయ్ సార్. అండి. సో ఇప్పుడు యూరిన్లో ప్రోటీనీరియా వస్తే మనం ఆల్రెడీ ఇప్పుడు ఫార్ములా 1 వాడుతున్నాం కదా సార్. హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నాం కదా సార్ మేము. యూరిన్లో ప్రోటీనీరియా వస్తే ఈ ప్రోడక్ట్స్ వాడచ్చా? ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అండి, మన యాక్చువల్లీ ప్రోటీనూరియా అంటే మాత్రం
డెఫినెట్గా ఎక్కువగా తీసుకోకూడదు. ప్రోటీనూరియా ఉంది అంటే మీకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం అనేది డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిందండి. ఓకే. ఓకే, 2 థింగ్స్ అండి. ప్రోటీనూరియా ఎంత లెవెల్ అనేది ఇంపార్టెంట్. మనందరికీ యూజువల్గా మనందరికి యూరిన్ 24 అవర్స్ యూరిన్ చెక్ చేస్తే లెస్ దెన్ 150 మిల్లీగ్రామ్స్ అనేది పోవాలి యూరిన్లో. గ్రేటర్ దెన్ 150 to 300 అనేది యాక్సెప్టబుల్ రేంజ్. ఓకే. గ్రేటర్ దెన్ 300 ఉన్నాయంటే లాస్ ఉంటున్నట్టు. యూ షుడ్ నాట్ టేక్ మోర్ ప్రోటీన్. యూ షుడ్ టేక్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎంత అంటే 0.6 mg per kg లెక్కన తీసుకోవాలి ఒకవేళ ప్రోటీనూరియా ఉంటే. ఫైన్ సార్. ఓకే. N95 సమత గారు. సార్ మా పాపకి డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ ఉంది సార్. ఓకే. సో 1 ఇయర్ అవుతుంది వచ్చి, మాకు తెలీదు. సో అలా తెలిసిన తర్వాత 1 ఇయర్ నుంచి స్టార్టింగ్ లో ఒక 1 వీకే వాడాం సార్ ఇన్సులిన్. ఓకే. తర్వాత విఆర్కే సార్ అని చెప్పేసి మనకి హైదరాబాద్ లో మెడిసిన్ వాడాం సార్. ఒక 8 months 9 months వాడాం సార్. ఓకే. వాడిన తర్వాత కూడా అంటే కంట్రోల్కి వచ్చింది. స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే సార్ 14కి వెళ్ళిపోయారు సార్. 14 ఉండేది HbA1c. ఇప్పుడు 5.2 5.4 అలా ఉంటుంది సార్. ఓకే. ఇన్సులిన్ అనేది అసలు అప్పట్లో మాకు తెలియనప్పుడు అసలు లేదు సార్ ఇన్సులిన్ అనేది. సో కొంచెం తనకి ఏంటంటే ఒక 1 month పెరుగుతుంది, ఒక 1 month తగ్గుతుంది. సార్ ఇప్పుడు మెడిసిన్ అయితే అసలు ఏం యూజ్ చేయట్లేదు సార్. ఇన్సులిన్ కూడా ఇవ్వట్లేదు అనమాట. నేను చేసిన డైట్ అంటే నేను ఇంట్లో పెట్టే చూసుకొని యూట్యూబ్ లో చూసి తనకి డైట్ అనేది ప్రిపేర్ చేసి పెడుతున్నాను సార్. మార్నింగ్ నార్మల్ గానే ఉంటుంది, 80 85 90 లోపే ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి ఒక 1 week నుంచి కొంచెం రైస్ అనేది యాడ్ చేశాను సార్. అంటే 2 daysకి ఒకసారి ఒక 3 spoons అలా యాడ్ చేశాను. కొంచెం ఇప్పుడు ఏంటంటే పడుకునేసరికి నైట్ వచ్చేసి ఒక 180 170 అలా ఉంటుంది సార్. తనకి ఇప్పుడు నార్మల్ గా ఉన్నట్ట లేదంటే ఏమన్నా ఇంకా ఫర్దర్ గా ఏమన్నా తీసుకోవాలా ఏంటా? అంటే 180 అనేది ఆ ఏజ్ కి ఎంత అండి ఏజ్? 5 years సార్, 5.5. 180 అనేది ఉండకూడదండి. మన షుగర్స్ 180 దాటితే కిడ్నీలో వచ్చి షుగర్ బయటికి పోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఐడియల్గా ఏంటంటే నాన్ డయాబెటిక్స్ ఏంటంటే 140 కన్నా తక్కువ ఉండాలి. సో ఆల్రెడీ అలాగా డయాగ్నోస్డ్ కాబట్టి మీ టార్గెట్ 150 160 కనీసం 150 160 ఉండేటట్టు పెట్టుకోండి. 180 200 దాటుతుందంటే బెటర్ వన్స్ కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ.